హాయ్ పిల్లలు, ఈరోజు ఏం కథో తెలుసా? చీమ ఇంకా మిడత కథ. చీమ ప్రతిరోజు వానాకాలం కోసం ఆహారం దాచుకుంటూ వస్తోంది. మిడత మాత్రం ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేసేస్తోంది. ఆహారం ఏమీ దాచట్లేదు. ఒకరోజు చీమ, ఓ మిడత, నువ్వు కూడా ఆహారం దాచుకో, వానాకాలం కోసం పనికొస్తుంది అంది. కానీ మిడత చీమ మాటలు పట్టించుకోకుండా ఆడుతూ పాడుతూ కాలం గడిపేసింది. ఇంకా వానాకాలం రానే వచ్చేసింది. చీమ దాచుకున్న ఆహారం రోజు కొంచెం కొంచెం తింటోంది. కానీ మిడతకి మాత్రం అసలు ఆహారమే లేదు. ఆహారం లేక మిడత బాగా నీరసించిపోయింది. అప్పుడు చీమ, ఇదిగో మిడత, నా ఆహారంలో నీకు కొంచెం ఇస్తాను, తీసుకో, కానీ ఇంకించి టైం వేస్ట్ చేసుకోకు. ప్రతిసారి మనం వానాకాలం కోసం ఆహారం దాచుకోవాలి, సరేనా అంది. మిడత కూడా సరే అని బుద్ధి తెచ్చుకుంది. చూసారా పిల్లలు, మనం ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి, ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకోవాలి, లేదంటే ఇలాగే ఇబ్బంది పడతాం మిడతలాగా. సరేనా? ఓకే, రేపు ఇంకొక కొత్త కథతో వచ్చేస్తాను. బాయ్. ఇంకా రెస్ట్ తీసుకోండి.